ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అవి విత్ టాక్స్. ఇది డే 1 హైదరాబాద్ టు తిరుమల బై వాక్. నేను మా తమ్ముడు కలిసి వెళ్తున్నాము. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఒకసారి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి బయలుదేరదామని. లైక్ ఏంటంటే డే 1, డే 2, డే 3 కొంచెం హార్డ్గానే రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒక 3 to 4-5 days వరకు మనకి బాగానే పెయిన్స్ ఉంటాయి. సో వీడియో కూడా లేట్ అవ్వచ్చు. చూడండి, వెయిట్ చేయండి అండ్ మరింత కంటెంట్ వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ప్రతి డే 50 km లేకపోతే 40 km ఇలా రీచ్ అవుతూ మనం ఒక 12 డేస్లో వెళ్ళిపోవాలని. బట్ అనుకున్నంత ఈజీ కాదు. పేపర్లో ఒకలాగా ఉంటుంది, మనం వెళ్తే ఒకలాగా ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఒకరోజు పెరగచ్చు, ఒకరోజు తరగచ్చు. లైక్ ఎలా అలా ఒక 15 days ఆ రేంజ్లో అవ్వాలని చూస్తున్నాము. సో చూద్దాం. ఈ ప్లాన్లో ఎక్కడన్నా ఆగచ్చు, పెట్రోల్ బంక్స్, హోటల్స్, టెంపుల్స్ అలా ఆగుతూ వెళ్ళాలి. అండ్ లగేజ్ కూడా బాగానే ఉంది, చూడాలి ఎలా క్యారీ చేస్తాం ఏంటో. దీనికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చూడాలా ఏంటి ఆలోచించాలి. ప్రజెంట్ అయితే మేము క్యారీ చేస్తూ వెళ్తున్నాము. రైట్, వెళ్దాం పదండి నార్సింగి హబ్కి. నార్సింగి హబ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి మన వాక్. మనం ఇక్కడ నుంచి జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మేము కలిసాము, ఎక్స్ప్లెయిన్ చేసాం ఇలా వెళ్తున్నాము హైదరాబాద్ టు తిరుపతి బై వాక్ అని. చాలా షాక్ అయిపోయారు అనమాట. కొంతమంది అక్కడ తెలుగు లేరు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ఇంకొక అతను. చాలా షాక్ అయిపోయారు వాళ్ళంతా. సో ఆల్ రోజు చెప్పారు. మొత్తానికైతే సరే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం మేము. హలో ఫ్రెండ్స్, డే 1 హైదరాబాద్ నార్సింగి హబ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇది డే 1. వరుసగా వస్తుంటాయి ఇంకా మిగతా వీడియోస్. వీళ్ళు మా ఫ్రెండ్స్ సెండ్ ఆఫ్ వేయడానికి వచ్చారు. బాయ్ అన్న చెప్పండిరా. సరే, కలుద్దాం మళ్ళీ. హలో ఎవ్రీవన్, మన వాళ్ళు అక్కడ దాకా సెండ్ ఆఫ్ వేయడానికి వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తారు. చూద్దాం ఎక్కడ దాకా వస్తారు మన వాళ్ళు. దాని నుంచి మేము ఒంటరిగా పోవాలి, నేను అఖిల్. ఓకే, మనకి ఇక్కడ నుంచి అలిపిరి మెట్లకి అంటే తిరుపతి దగ్గర కిందకి 545 km చూపిస్తుంది. సరే చూద్దాం, స్టార్ట్ అవుదాం. ఫస్ట్ అనుకున్నాం అనమాట ఇక్కడ నుంచే వెళ్ళాలి తిరుమల బై వాక్ అని. ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాం. ఓకే, లెట్స్ సీ. ఆల్మోస్ట్ 8 km వచ్చాము, ఇంకా నడుస్తున్నాము. ఇప్పటికైతే పెయిన్స్ ఏం లేవు, అంత బాగానే ఉంది. మాతో పాటు ఉండు. ఓ మాయమైండు అది. రైట్, అక్కడక్కడ బ్రేక్స్ తీసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, మనం బ్రేక్ఫాస్ట్ అయితే ఆగాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది, మళ్ళీ డిలే అయిపోతుంది, ఎక్కడ ఏం దొరకవు. అందుకోసం ఇక్కడ ఆగి తినాల్సి వస్తుంది. 10 km దాటిన తర్వాత హిమాయత్ సాగర్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. వ్యూ చూడండి, చాలా బాగుంది. నైస్. ఆల్మోస్ట్ 20 km దాటాము. చెర్లగూడ దగ్గర ఉన్నాము, శంషాబాద్ దాటాము, ఇంకా వెళ్తున్నాం.
ఇక్కడ 5 minutes రెస్ట్ తీసుకుందాం ఆగాం. లంచ్ చేయడానికి వచ్చాము. పప్పు, గోగరకాయ కర్రీ, ఇంకా పచ్చడి. 21 km తర్వాత ఇంకా 12:40 అయింది. తిందామని చెప్పి ఆగాము ఇక్కడ. ఆల్మోస్ట్ 25 km వచ్చాం. 25 km దాటాము. ఇదంతా అప్పు ఉంది, ఎదురుగాలి వస్తుంది. అయినా సరే హ్యావ్ టు కంటిన్యూ. నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక ఇద్దరు బ్రదర్స్ కనిపించారు. చూసి అవాక్ అయ్యారు. మనం ఇంత దూరం నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఆల్ ద బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ జర్నీ టు తిరుమల. థ్యాంక్ యూ. 31 km దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇది తిమ్మాపూర్ అనుకుంటా. ఇక్కడ అంతా బాగా ట్రాఫిక్ ఉంది. ఇంకొక 15 kmలో షాద్ నగర్ వస్తుంది. అక్కడ ఇంకా డే 1 అనేది ముగుస్తుంది. లైక్ ఇంకా అప్డేట్ ఇస్తా, చూద్దాం. ఇప్పటికి 38 km దగ్గరకు వచ్చాము. ఇంకా ఇక్కడ డాబా కనిపిస్తుంది, తినడానికి ఆగాము. రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా. ఇదంతా అయిపోయాక ఇంకొక 2 kmలో హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్టే చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. అండ్ షాద్ నగర్ ఇంకా 7 km చూపిస్తుంది. సో మనం లేట్ అయ్యాం, బాగా పెయిన్స్ వచ్చాయి. సో మేబీ ఇక్కడ ఇంకొక 1 km ఆర్ 1.5 kmలో మనకి పెట్రోల్ బంక్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం టెంట్ క్యారీ చేస్తున్నాం. మనం టెంట్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. అప్డేట్ ఇస్తాం. పెట్రోల్ బంక్ అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ టెంట్ వేసుకున్నాం. టెంట్ వేసుకొని ఇంకా ఇక్కడే ఫ్రెషప్ అయ్యి నిద్రపోవాలి. అండ్ ఇది డే 1లో 40 km. డే 1 40 km రీచ్ అయ్యాం. యాక్చువల్లీ అనుకున్నాం, కుదరలేదు. చెప్పాను కదా 40 to 50, 30 అటు ఇటు మారుతూ ఉంటుంది. లైక్ డే 2 చూద్దాం. ఫ్రెండ్స్ ఫైనలీ పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. ఇక్కడ మంచిగా పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు ఏమనలేదు. జాగ్రత్త వేసుకోండి, జాగ్రత్త ఉండమని చెప్పారు. సో నైట్ ఇక్కడ స్టే చేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా డే 2లో మనం జడ్చర్లో పెట్టుకున్నాం టార్గెట్. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ దాని తర్వాత హోటల్లో మనం స్టే చేద్దాం. ఇప్పటికైతే ఇంతే. డే 2 కంటిన్యూ చేద్దాం. అప్పుడు దాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.